సో ముందుగా మనము ఒక ఫ్రేమ్ తీసుకోవాలి. అంటే డెస్క్టాప్ అనేది ఒక ఫ్రేమ్ సైజ్ తీసుకోవాలి. అంటే వెబ్సైట్ అనేది మనకి ఈ డెస్క్టాప్లోనే ఉంటుంది కదా సైజులో. సో అట్లా తీసుకోవాలి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక్కొక్కటి ఐఫోన్ అనేది మనం పిఎన్జిలో కట్ చేసుకోవాలి. సపరేట్గా కట్ చేసుకోవాలి. ఈ విధంగా చూడండి, నేను ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్నాను ముందే. సో ఈ విధంగా ఫోన్స్ అన్నీ అంటే లైన్గా పెట్టుకోవాలి. చూడండి ఈక్వల్గా ఉన్నాయా లేదా అని లైన్లో పెట్టుకొని అన్నిటికీ గ్రూప్ చేసి ఆ గ్రూప్ని తీసుకొచ్చి ఇందులో ప్లేస్ చేయాలి. మన ఫ్రేమ్లో తీసుకొచ్చి అన్ని ఫ్రేమ్లో సెట్ చేసుకున్నాక అన్ని కరెక్ట్ ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈక్వల్గా ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. చూసుకున్నాక ఆ తర్వాత మనం హెడర్ అనేది క్రియేట్ చేసుకోవాలి. అంటే హెడర్ అంటే మనకు పైన ఉంటుంది కదా ఆప్షన్స్. సో అంటే మొబైల్, ఐఫోన్, ఐప్యాడ్ అండ్ టీవీ అన్ని ఆప్షన్స్ ఉంటాయి కదా పైన హెడర్లో. సో దాన్ని హెడర్ అంటారు. సో దాన్ని కూడా సపరేట్గా మనం క్రియేట్ చేసుకోవాలి. ఇట్లా ఒక ట్రయాంగిల్ వేసుకొని దాని తర్వాత మనం ఆప్షన్స్ ఇచ్చుకోవాలి. ఐఫోన్, టీవీ, ఐప్యాడ్, ఎయిర్పోడ్స్ అని ఇట్లా అన్నీ రాసుకోవాలి. సో ఈ విధంగా చేస్తున్నాను చూడండి మీరు. సో ఈ విధంగా అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా అని చూసుకోవాలి. అండ్ ప్లేస్మెంట్స్ కూడా చూసుకోవాలి. అన్నీ ఈక్వల్గా ఉండాలి. ప్లేస్మెంట్స్ కూడా ఈక్వల్గా ఉంటే మనం చూడడానికి కూడా బాగుంటుంది. చూడండి ఈ విధంగా పెట్టుకున్నాను లైన్గా. ఆ తర్వాత బై ఐఫోన్ 14 అని మనం ఒక సబ్ టైటిల్ ఇవ్వాలి. ఎందుకంటే ఈ ఫోన్స్ అన్నిటినీ మనం హైలైట్ చేయాలి కదా. సో ఐఫోన్ 14 మనం వెబ్సైట్లో ఎట్లా ఉందో మనం ఒకసారి చూద్దాము. ఆ విధంగా మనం ప్లేస్ చేసుకుందాము. చూడండి వెబ్సైట్లో వచ్చేసి ఈ విధంగా ఉంది. సో నేను కూడా ఈ విధంగానే పెట్టిన. సో అండ్ కలర్ కాంబినేషన్ కూడా చూసుకోండి. అండ్ తర్వాత పిక్ యువర్ ఫేవరెట్ కలర్. అంటే కలర్ ప్యాలెట్ మనం ఆప్షన్స్ ఇస్తాం కదా, ఏ కలర్ చూస్ చేసుకుంటామో సో ఆ కలర్ మనం ఒక సర్కిల్స్లో మనం ఆ కలర్ మనకి ఏవే ఫోన్స్ ఉన్నాయో ఆ ఫోన్స్ అన్ని కలర్ ప్యాలెట్లో ఫిల్ చేసుకోవాలి ఒక్కొక్కటి. అండ్ దాని తర్వాత మనం ఈ డెస్క్టాప్ ఉంది కదా, ఈ డెస్క్టాప్ మనం కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకున్నాక ఒక్కొక్క ఐఫోన్ అనేది మనం ప్లేస్ చేసుకోవాలి. ఆ కలర్ ప్యాలెట్ తగ్గట్టు అంటే ఆ కలర్ ప్యాలెట్కి మ్యాచ్ అయ్యేలా మనం ప్లేస్ చేసుకోవాలి. ఒకటి చిన్నగా ఒకటి పెద్దగా. చూడండి ఈ విధంగా నేను చేస్తున్నాను. చూడండి ఏ కలర్కి ఆ కలర్ ఫోన్ని హైలైట్ చేస్తుండాలి మనము. వేరే అంటే డిఫరెంట్ స్లైడ్స్లో. సో ఎన్ని స్లైడ్స్ ఉన్నాయంటే 5 స్లైడ్స్ ఉన్నాయి కదా, 5 ఫోన్స్ ఉన్నాయి. సో 5 స్లైడ్స్ మనం క్రియేట్ చేయాలి ఒక్కొక్కటి. అండ్ ఒక్కొక్క స్లైడ్స్లో ఒక్కొక్క ఫోన్ కలర్ అనేది హైలైట్ అవ్వాలి. సో చూడండి ఈ విధంగా చేస్తున్నాను కదా, మీరు కూడా చూసి చేయండి ఈ విధంగా. అండ్ ఇంకోటి ప్రోటోటైప్ అనేది చేయాలి. దానికి ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ప్రోటోటైప్ అనేది చూడండి ఫ్రేమ్లో ఎట్లుందో అట్లా చేయండి మీరు కూడా. సో ఆన్ క్లిక్ అండ్ స్మార్ట్ యానిమేట్ పెట్టి ఈజీ అవుట్ అని 250 ms పెట్టాలి. సో ఈ విధంగా స్మార్ట్ యానిమేట్ అవుతుంది. అన్నిటికీ సేమ్ యానిమేట్. ఈ విధంగా చేస్తే మనకి అవుట్పుట్ అనేది ఈ విధంగా వస్తుంది చూడండి. సో ఫైనల్గా మనకు అవుట్పుట్ చూడండి. అవుట్పుట్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది. మనం కలర్ ప్యాలెట్కి మ్యాచ్ చేయాలి. కలర్ ప్యాలెట్స్ ఉన్నాయి కదా, మనం కలర్ ప్యాలెట్కి పిక్ చేయగానే ఆ కలర్ ఆ ఫోన్ హైలైట్ అవ్వాలి. సో చూడండి ఆ కలర్ పిక్ చేయగానే ఫోన్ అనేది హైలైట్ అవుతుంది. అంటే హైలైట్ అయిన ఫోన్ ఫ్రేమ్ ఉంది కదా, ఆ ఫోన్ ఫ్రేమ్కి కనెక్ట్ చేయాలి. అండ్ మనకి ఇంకో ఆప్షన్ కూడా ఉంటుంది. డైరెక్ట్ మనం ఫోన్ పైన క్లిక్ చేసినా కూడా ఆ ఫోన్ హైలైట్ అవుతున్నట్టు వస్తుంది యానిమేషన్. సో చూడండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను క్లారిటీగా చెప్తాను.